6 నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఢిల్లీలో ఉద్యమ వేడి బాగా పెరిగింది. మోదీ ప్రభుత్వంపై పంజాబ్ రైతులు రగిలిపోతున్నారు. ఇటు యూపీలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు అఖిలేష్. కాక్రోచ్ పార్టీ ఉద్యమం వల్ల కాంగ్రెస్ బాగా లబ్ధి పొందే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ యువత చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 20న చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఆందోళన, నిరసనకారులపై పోలీసు జులుం, విద్యా వ్యవస్థ, ప్రభుత్వ జవాబుదారీతనంపై చర్చను లేవనెత్తాయి. కాంగ్రెస్, ఆప్ మొదలుకుని ఎస్పీ, టీఎంసీ, ఉద్దవ్ శివసేన, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ సహా ప్రతిపక్షాలన్నీ నిరసనకారులకు మద్దతు తెలిపాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. చివరి నిమిషంలో ఎంటర్ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నివాసం దగ్గర మెరుపు ధర్నా చేశారు. అయితే రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కేంద్రం ఆరోపించింది. అయినా ధర్నాతో రాహుల్ గాంధీ ఇమేజ్ బాగా పెరిగింది. 2011లో అప్పటి యూపీఏ సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ హీరోలయ్యారు. 2014లో యూపీఏ అధికారాన్ని కోల్పోయింది. అప్పట్లో అన్నా హజారేలా ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమకారుడు వాంగ్చుక్, అభిజిత్ దీప్కే ఉద్యమం చేస్తున్నారు. ఇందులోకిప్పుడు రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలోని చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు బాగా బలహీనపడ్డాయి. దీంతో ఇప్పుడు ఆ పార్టీలన్నీ యాక్టివ్ అయి తమ వాయిస్ వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ రాజకీయాలను గతంలో అభిజిత్ దీప్కే విమర్శించేవారు. ఇప్పుడు రాహుల్ కు మద్దతు ఇస్తున్నారు. ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉద్యమాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరింత ముందుకు తీసుకెళ్లగలరని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా పోరాడలేవు. स्पष्ट मांगे हैं धर्मेंद्र प्रधान रिजाइन करे। दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो। तीसरी इसकी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है। सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है। तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा। ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं। ये सिंपल सी बात है जो हमारे प्रधानमंत्री, हमारे नेता को जानना चाहिए। अगर उन्हें सोल्यूशन देना है, वो बच्चों की बात सुने, जो बच्चों की मांगे हैं उनको पहले पूरी करें, तभी सोल्यूशन निकलेगा। कभी कभी समय आ जाता है जब नेता को अपना भय भी दूर करके जनता की बात सुननी पड़ेगी। आज ये समय आ गया है, हजारों बच्चे सड़क पे हैं, हजारों बच्चे इंडिया गेट पे हैं, हजारों बच्चे पूरे देश भर में बाहर हैं, जंतर मंतर में हैं, हर जगह हैं। వాంగ్చుక్, దీప్కే ఆందోళనలు తమకు అనుకూలంగా మలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ భారీగా లబ్ధి పొందే ఛాన్స్ ఉంది. వివాదాస్పద రాజకీయాలకు దూరంగా ఉండే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఇప్పుడు బహిరంగంగా కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు పలికారంటే ఇది దేశవ్యాప్తంగా ఎంతగా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చురుగ్గా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తో కలిసి కూటమిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. आजादी पार्टी बीजेपी का नहीं है, ये मुद्दा युवाओं और छात्र नौजवानों का है। आपने इनको बुलवा दिया, क्या समझौता कर लिया आपने? क्या आपने क्यों नहीं बोलने दिया हमें? अध्यक्ष मैंने बोलने के लिए हम सब लड़ रहे हैं उनके लिए। जब छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे। और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे। लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े, क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? हम और राहुल जी थे। अध्यक्ष महोदय, हम मजबूरी में गए प्रधानमंत्री के आवास पर।
अगर आप सुन लेते हैं यहाँ पर तो हम नहीं जाते। क्या प्रधानमंत्री स्टेटमेंट नहीं दे सकते हैं? युवाओं के लिए आप बाहर बोल सकते हैं, सदन में क्यों नहीं बोल सकते हैं आप? राहुल गांधी जी और जीतू पटवारी जी के मार्गदर्शन में और नेतृत्व में हम ये 3 मांगे आज यहाँ रखते हैं। धर्मेंद्र प्रधान का इस्तीफा तुरंत होना चाहिए। जिन छात्रों पर झूठे प्रकरण दर्ज किए गए हैं उन प्रकरणों को तुरंत वापस लिया जाना चाहिए। तीसरा, संसद में जो पेपर लीक हुए उन पर चर्चा कराई जानी चाहिए। जब तक ये तीनों मांगे पूरी नहीं होती, राहुल गांधी जी और जीतू पटवारी जी के नेतृत्व में कांग्रेस पार्टी का एक एक कार्यकर्ता छात्रों की हक की लड़ाई इसी तरह सड़कों पर लड़ता रहेगा। కాంగ్రెస్ పార్టీ ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్న పోటీ. గతంలో అన్నా హజారే ఉద్యమం చేసినప్పుడు రాజకీయ లబ్ధి పొందారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోతే దీన్ని కూడా కేజ్రీవాల్ హైజాక్ చేసే ప్రమాదం ఉందని గ్రహించిన రాహుల్ ఉద్యమంలో ముందు వరుసలోకి వచ్చారు. యువత అభిరుచికి తగ్గట్లు నడుచుకుంటున్నారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉద్యమానికి సపోర్ట్ చేస్తోంది. एक तरीके से हरासमेंट करके वो हमेशा अपने लोगों को, पुलिस को बोलते हैं। और यहाँ तक कि बीजेपी के आरएसएस के वॉलंटियर्स भी इसमें काम करते हैं विदाउट बैचेस। जो विद्यार्थियों को डराना, कांग्रेस लीडर्स को डराना, ये काम भी वो इनडायरेक्टली करते हैं। एजुकेशन मिनिस्टर को रिजाइन करना चाहिए, अकाउंटेबिलिटी सेट होनी चाहिए, जिम्मेदारी लेनी चाहिए सरकार को। लेकिन कहीं ना कहीं ये सरकार अपनी जिम्मेदारी लेने से पीछे हट रही है और वो चाहती है कि छात्रों का मुद्दा है वो अब आए ना सामने। इसीलिए अभी भी जंतर मंतर में सरकार हिंसा का प्रयोग कर रही है लगातार। ఇంకా 6 నెలల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉద్యమ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే బీజేపీ నష్టపోయే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో మెజార్టీ యువకులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు రాగా అధికార బీజేపీ 33 స్థానాలతో సరిపెట్టుకుంది. పంజాబ్లోనూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడింది. కాంగ్రెస్ కు 7 లోక్సభ సీట్లు, ఆప్ కు 3 స్థానాలు వచ్చాయి.